ఏది ఒకసారి చూడనివ్వు. ఎందుకు లేరా? పర్లేదు చూడనివ్వరా. ఇప్పుడు వద్దురా. రై గుడ్ ఈవినింగ్ డార్లింగ్. ఏంటి అలా చూస్తున్నా? ఏ చూడకూడదా? నీ పెదవుల మీద చిరునవ్వును చూసి ఈ పువ్వులు సిగ్గుపడుతున్నాయి. చూసావా? అవునా? ఆడదాని ఓరచూపుకి గొప్ప గొప్ప మహారాజులే ఫ్లాట్ అయిపోయారు. ఆఫ్టర్ ఆల్ ఇవి బుజ్జిపాపాయిలు. ఇవి సిగ్గుపడ్డంలో వింతే ఉంది. నీలో ఒక కవి కూడా దాగున్నాడని నాకు బాగా తెలుసు, కానీ ముందు లోపలికి రా. రా రా. అబ్బా ఇప్పుడు చెప్పు, ఏంటి చాలా హుషారుగా కనిపిస్తున్నా? ఎందుకో నీకు తెలీదా? సరే అర్థమయ్యేలా చెప్తాను. ముందు ఈ స్వీట్స్ పూలు తీసుకో. అరే తీసుకో. ముందు వెళ్ళి తలుపేసి నీ చేత్తో స్వీట్ తినిపించి నువ్వే నా తల్లో పూలు పెడితే అప్పుడు సంతోషిస్తాను. వావ్, ఇలాంటి ఆఫర్స్ నువ్వు మాకిస్తే మేము ఇంకా ఇంకా సంతోషిస్తాం. ఇదేనా ఇల్లు? ఇదేనండి. పద. కళ్యాణి, కళ్యాణి, మేడం మీరు ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది కదా? పువ్వులు స్వీట్లు నా కోడలికి నువ్విస్తున్నావేంటి? ఇవి సారిచ్చిరమ్మన్నారు. మేడం గారికి ఇచ్చిరమ్మని నన్ను పంపారు. ఇంతకీ మీరు ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? ఆ వివరాల తర్వాత. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఆఫీస్లో ఉన్నారు. వాడు ఆఫీసులో ఉంటే నీకింటి దగ్గరే పని? చూడు, భార్యకు భర్త మాత్రమే పువ్వులు ఇస్తాడు. ఇంకొకరి భార్యకి మరొక మగాడు పువ్వులు ఇవ్వకూడదని నీకు తెలీదా? వాడికి బుద్ధి లేకపోతే పోయింది, నీకన్నా బుద్ధి ఉండక్కర్లేదు? ఏమండి, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. అసలు ఈ వంశీ ఎవరో మీకు తెలుసా? మా వాడికి పిఏ అని తెలుసు. పిఏ అనేవాడు ఆఫీస్లో ఉండాలి కానీ ఎప్పుడు చూసినా ఇంట్లోనే కనిపిస్తాడేంటి? అప్పుడు ఊరికొచ్చినప్పుడు కూడా మీతో పాటు తోకలా వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. పిఏలకి ఇళ్లలో ఏం పని? చూడు, నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. వాడు ఆఫీసులో ఉంటే నువ్విక్కడ ఉండడం నాకేమీ నచ్చలేదు. పైగా అది మంచి పద్ధతి కూడా కాదు. ఈ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటాను. ఏమండి, వంశీ ఇక్కడ ఎందుకున్నాడో మీకు తెలీదు. ఆ కారణం మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏమిటి ఆ కారణం? అసలు వంశీ... ఆగండి మేడం, నేను చెప్తాను. అమ్మా, రఘురామ్ గారు నన్ను తన పిఏలా కాకుండా సొంత మనిషిలా చూసుకున్నారు. అందుకే ఆయన బిజినెస్ పనులు, ఆయన పర్సనల్ పనులు అన్నీ నాకే చెప్తున్నారు. ఆ కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. కావచ్చు, వాడు చెప్పిన పనులన్నీ చేయడమే కాదు, ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో ఒక పిఏగా వాడికి సలహాలిచ్చే బాధ్యత కూడా నీకుంది. అవునా? భార్యాభర్తలన్నాక వాళ్లకు కొంత ఏకాంతం, స్వేచ్ఛ కావాలి. ఉద్యోగానికి తప్ప కుటుంబానికి సంబంధం లేని నీలాంటి వాళ్ళు
చీటికి మాటికి వాళ్ళ మధ్యనుంటే వాళ్ళు అన్యోన్యంగా ఎలా ఉంటారు చెప్పు. వాడు లేని సమయంలో నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? నువ్వైనా ఆలోచించాలి కదమ్మా. అమ్మా, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంట్రా నీ పెళ్ళానికి ఇతని చేత పువ్వులు పంపించావేంటి? నువ్వు ఇంత చదువుకున్నావు, ఆ మాత్రం తెలీదా? అది నువ్వు నాకేం చెప్పదు. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యొద్దు. అయినా ఆ ఇల్లు బానే ఉంది కదా, నా కోడల్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అది నా ఫ్రెండ్స్ ఫారెన్ నుంచి వస్తున్నారమ్మా. వాళ్ళు కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. దగ్గరుండి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూసుకుంటుందని చెప్పి తీసుకొచ్చాను. ఆ పనులన్నీ నువ్వు నీ పిఏ దగ్గరుండి చూసుకోండి. నేను నా కోడల్ని ఆ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏం లేదమ్మా, ఇన్నాళ్ల తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి వెంటనే వెళ్ళిపోయావని చాలా బాధపడ్డాను. నీకు నా చేతుల మీదుగా ఏ అచ్చటా ముచ్చటా జరగలేదని, మళ్ళీ నా ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా మారింది. అది కాకుండా రాత్రంతా నువ్వే నా కల్లో ఉన్నావు. వెంటనే నిన్ను చూడకపోతే మళ్ళీ నేనెక్కడ మంచం పట్టేస్తానని భయం వేసి ఉన్న పళంగా నిన్ను చూద్దామని బయలుదేరొచ్చానమ్మా. పదమ్మా, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం. అది కాదమ్మా. ఇదిగో, నువ్వు నీ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని ఆ ఇంటి దగ్గరికి రా. అమ్మా, నువ్వు రామ్మా. అనుకోకుండా అమ్మెల్లా సడన్ గా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ సారీ వంశీ. నేను వచ్చేలాగా అమ్మ నీతో ఎలా మాట్లాడుతుందో అర్థం చేసుకోగలను. నన్ను క్షమించు వంశీ. సార్ పర్వాలేదు సార్. లైఫ్ అన్నాక మనం అనుకునేవి చాలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన వాటికి వెల్కమ్ చెప్పి మనం స్వాగతం పలకలేం. అలా అని సారీ చెప్పి వాటికి సెండ్ ఆఫ్ ఇవ్వలేం. ఇప్పటికీ అమ్మకి నిజం చెప్పుకుంటా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ చెప్పకపోతే ఫ్యూచర్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది ఏమైనా సరే కళ్యాణి నీ భార్య అనే విషయం అమ్మకు చెప్పి తీరాలి. పద వెళ్దాం. సార్ ఇప్పుడు వద్దు సార్, వద్దు. నేను చెప్పేది వినండి. అమ్మకి నిజం చెప్పడం తప్ప నువ్వేం చెప్పినా నేను విన్నా. ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది విను. సార్ ఒక్క నిమిషం. హలో హలో వంశీ గారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, అలాగే బయలుదేరుతాను. థ్యాంక్ యూ సార్. సార్ మనకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? నాకు బెంగళూరులో ఉద్యోగం కన్ఫర్మ్ అయింది సార్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 1 వీక్ ట్రైనింగ్ పీరియడ్ ఉంది సార్. ఎల్లుండే బయలుదేరి వెళ్ళాలి. ఈ 1 వీక్ గడిచిపోయిందంటే నేను కళ్యాణి జీవితాంతం చాలా హ్యాపీగా ఉంటాం సార్. సార్ అందుకే చెప్తున్నాను, ఈ ఒక్క వారం రోజులు మీరు కాస్త ఓపిక పడండి. నేను అక్కడి నుంచి తిరిగి రాగానే మీ అమ్మగారికి మనమే నిజం చెప్పేద్దాం. లేదు వంశీ, ఇంకొక నిమిషం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. చూడు, అమ్మకి వెంటనే నిజం చెప్పి కళ్యాణ్ నీకు తీసుకెళ్తాను. లేదు సార్, ఇప్పుడు కళ్యాణ్ని నాతో పాటు తీసుకెళ్ళడం కుదరదు. ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ కదా. ప్లీజ్ సార్, నేను లేని ఈ వారం రోజులు కళ్యాణ్కి ఎక్కడో చోట షెల్టర్ ఉండాలి కదా. కానీ ఈ 1 వీక్ ఓపిక పట్టండి, నేను రాగానే నిజం చెప్పేద్దాం. అది కాదు వంశీ, నువ్వు లేకుండా కళ్యాణ్ ఒంటరిగా ఉండడానికి ఒప్పుకుంటుందా? అది కాకుండా ఈ టెన్షన్స్ లో తను ఉండలేదు వంశీ. ప్లీజ్. లేదు సార్,
కళ్యాణిని నేను కన్విన్స్ చేస్తాను. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. సార్, రేపు మార్నింగ్ ఒకసారి కళ్యాణిని బయటికి తీసుకురాగలరా? తనతో నేను మాట్లాడతాను సార్. తీసుకొస్తారా ప్లీజ్ సార్? అదేంటి వంశీ, నీ భార్యతో నువ్వు మాట్లాడటానికి రిక్వెస్ట్ చేయడం ఏం బాలేదు. తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏంట్రా గుడ్ న్యూస్? నాకు జాబ్ వచ్చిందిరా. ఓసారి బెంగళూరు వచ్చి కలవమని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. చాలా థ్యాంక్స్ రా ఆకాష్. జాబ్ వస్తే మంచి పార్టీ ఇవ్వకుండా పుట్టి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదామని వచ్చావా? థ్యాంక్స్ ఏంట్రా, నువ్వు చేసిన హెల్ప్కి ఏం చేసినా నేను నీ రుణం తీర్చుకోలేదు. నాకు కావాల్సింది థ్యాంక్స్లు రుణాలు లాంటి డైలాగ్స్ కాదురా, మంచి ట్రీట్ కావాలి. నీ ఫస్ట్ మంత్ శాలరీ అంతా నా పార్టీకి ఖర్చు పెట్టేయాలి. నీకు ఓకేనా? ఒక పార్టీ ఏంట్రా, నీకోసం ఏదైనా చేస్తాను. నువ్వేమడిగినా ఈ వంశీ ఎప్పుడు కాదు. అయితే ఓకే. రేయ్, నేను రావటం చూశాను. నువ్వెందుకు వచ్చావో ఏం చెప్పడానికి వచ్చావో తెలుసు కాబట్టి నిన్న అక్కడ చూడగానే నీ వాయిస్లో ఇమిటేట్ చేసి నువ్వు చెప్పాల్సినంతా నేను చెప్పేశాను రా. నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేసి నాకు బోర్ కొట్టించకరా ప్లీజ్ రా. నువ్వు అలా అంటే నేను ఇంకేం మాట్లాడను రా. రే, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి నువ్వు మీ వైఫ్ హ్యాపీగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి. థ్యాంక్స్ రా, నిజంగా నువ్వు చేసిన సహాయానికి. అదిగో మళ్ళీ అదే క్యాసెట్ వద్దురా. అవును, నువ్వు బెంగళూరుకి వెళ్తే మీ వైఫ్ ఒక్కతే అక్కడ ఉండటం కష్టం కదరా. మా హౌస్ ఓనర్ కూతురు స్వప్నతో మాట్లాడి నువ్వు వచ్చే వరకు తను ఇక్కడ ఉండే ఏర్పాటు చేస్తాను, ఓకేనా? లేదు లేదా, తను ఇప్పుడు అక్కడే ఉండాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణమా? అవన్నీ నేను ఇప్పుడు నీకు చెప్పలేను. ఓకేరా, ఫైన్. ఎక్కడున్నా తను సేఫ్గా ఉండటమే మనకు కావాల్సింది. ఓ పని చేయరా, మీ ఆవిడకి నా ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏదైనా అర్జెంట్ అవసరం అయితే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరేరా. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చి కూడా మీ వైఫ్ని చూడటం మిస్ అయ్యాను. నువ్వు బెంగళూరు నుంచి వచ్చేవారు కూడా మీ ఇంటికి రావటం నాకు కూడా కుదరదు. సరేరా, నువ్వు బెంగళూరు నుంచి రాగానే మీ ఇంటికి వచ్చి డెఫినెట్గా మీ ఆవిడని విష్ చేస్తాను. మీ ఇంటికి వచ్చి కూడా తన్ని చూడకుండా వెళ్ళిపోయినందుకు తనేం ఫీల్ అవుతుందని చెప్పరా. అది నేను చెప్పడం కాదు, ఫోన్ చేస్తాను, నువ్వే చెప్పు. రే వద్దురా, ఫోన్లో చెప్పడం కన్నా నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడటం పద్ధతిగా ఉంటుంది. ఏం పర్వాలేదు, మాట్లాడరా. రే, నువ్వు ఎక్కువగా ఫోర్స్ చేసావు అనుకో నా వాయిస్ మార్చి విలన్ లాగా మాట్లాడతాను. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే వద్దులేరా. మరి నేను వస్తాను. బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, ఇంకా చాలా పనులు. ఓకేరా, నేను టికెట్స్ బుక్ చేసి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్స్ రా. బై రా. ముందు క్యారెట్ ఫ్రై వేసుకో. జీడిపప్పులు వేసి చేశాను, నీకు చాలా ఇష్టం కదా. మామిడికాయ పప్పు తిను, తినమ్మా. ఇదిగో ఆవు నెయ్యి, నీకోసం స్పెషల్గా తెప్పించాను. చాలండి. కాకరకాయ పులుసు, నీకు చాలా ఇష్టం కదా, తిను. చాలండి. ఇదిగో అన్నీ నీకు ఇష్టమైనవే చేశాను. ఇంకా కావాలనే మాట తప్ప చాలు అనే మాట వినపడకూడదు. తిను. నీకేమేమి ఇష్టమో నాకెలా తెలుసు అనుకుంటున్నావు కదూ? నాకెలా తెలుసంటే నువ్వు నా కోడలివి కాదు కాబట్టి. నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కూతురివి. కూతురి ఇష్టాయిష్టాలు తల్లికి తెలుస్తాయి కదా. తిను. తినమ్మా.
కళ్యాణి భోజనం చేసిందో లేదో, తను నా గురించి ఆలోచిస్తూ ఖచ్చితంగా భోజనం చేసి ఉండదు. కళ్యాణి పక్కన రఘురామ్ గారు వాళ్ళ అమ్మగారు ఉంటారు. మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందేమో. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. భోంచేసేటప్పుడు పరధ్యానంగా ఉండకూడదు. తిను. కొంచెం పప్పేనా? పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయకపోయినా కనీసం కలిసి భోంచేయడానికి కూడా అదృష్టం లేకుండా పోయింది. నువ్వున్నా కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. అలాంటిది నువ్వు లేకుండా 10 రోజులు నేనుండలేను వంశీ. నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్లేవాణ్ణి, కానీ అవకాశం లేదు కళ్యాణి. నేను తప్పనిసరిగా వెళ్లాల్సిన సిచ్యువేషన్. అర్థం చేసుకో. వంశీ, నువ్వు కళ్యాణి గారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. నేనే ఏదో ఒకటి చెప్పి అమ్మను మేనేజ్ చేస్తాను. నువ్వు కళ్యాణి గారిని నీతో తీసుకెళ్ళు. సార్, అది ఇక్కడికి నేను వచ్చేంత వరకు కళ్యాణిని చూసుకోవడానికి మీరున్నారు, అమ్మగారున్నారు. నేను అక్కడికి వెళ్తోంది చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద. అక్కడ నేను ఎప్పుడు బయటికి వెళ్తానో, ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలియదు. ఏ రోజు ఏ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుందో, ఏ ఏరియాకి వెళ్లాల్సి వస్తుందో కూడా తెలియదు. నాతో పాటు తీసుకెళ్తే తనకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కెరీర్ కోసం, లైఫ్లో సెటిల్ అవటం కోసం ఎంతోమంది అందరినీ అన్నిటినీ వదులుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటిది నువ్వు ఒక్క 10 రోజులు ఓపి పట్టలేవా కళ్యాణి? ఓ మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది. నేను వెళ్ళిన పని కనుక సక్సెస్ అయితే మన జీవితాంతం హ్యాపీగా ఉంటాం. ఇలా చిన్న చిన్న వాటి కోసం టెన్షన్ పడ్డామంటే కోరి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అర్థం చేసుకో. నువ్వు ఇక్కడ ఉండలేను అంటే నేను అక్కడికి వెళ్ళటం మానేయటం తప్ప ఇంకేమీ చేయలేను. నీ ఇష్టం. సరే, నువ్వేం చేసినా మన మంచి కోసమేగా. త్వరగా వచ్చేసాయి. సరే, నీ ప్రయాణానికి ఇంకా టైం ఉంది కదా, ఊరంతా అలా తిరిగి రండి. పద.
హాయ్ హాయ్. ఎక్కడికి రెడీ అవుతున్నావు? చిన్న పనుంది. వెళ్ళటం అంత ఇంపార్టెంటా? ఆహా, వీకెండ్ కదా, నేను నా లవర్ కలిసి సరదాగా బయటకు వెళ్తున్నా. నువ్వు కూడా రాకూడదు? మీరు వెళ్ళండి. ఏ, నువ్వు రావా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు? మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అమ్మాయి బయటకు వెళ్దాం రా అంటే ఎవరైనా ఎగేసుకొస్తారు. రాను అనేవాడిని నిన్నే చూస్తున్నారా బాబు. అయితే రావా? మీ ఇద్దరితో నేను వస్తే కాఫీలో ఐస్ క్రీమ్ కలుపుకొని తాగినంత చండాలంగా ఉంటుంది. సారీ. ఎవరితో వెళ్తున్నానని చెప్పి కూడా నేను రమ్మంటున్నానంటే నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవేంట్రా పిచ్చోడా. నువ్వే నా లవర్, అర్థం చేసుకోరా. వీడు నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకునేసరికి నేను ముసల్దాన్ని అయిపోతాను. వీడి వల్ల జరిగే పని కాదు గాని ఏదో ఒక రోజు నేనే వీడి మెల్ల తాళి కట్టేయాల్సి వస్తుందేమో. ఆకాష్, మళ్ళీ ఈ రోజు కూడా తప్పించుకున్నాడన్నమాట. చూద్దాం ఎక్కడికి వెళ్తాడు.